అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్త అజ్ఞానం యదతో అన్యథా. జ్ఞానయోగము భగవద్గీత తాత్పర్యము. ఇంతేకాక చూడండి, జ్ఞానం అంటే ఇంకా ఏంటో చెప్తున్నాడు, అనేక శ్లోకాల ద్వారా జ్ఞానం గురించి తెలియజేస్తున్నాడు. ఇంతేకాక ఎల్లప్పుడూ ఆత్మజ్ఞాన సంపాదనార్థము ప్రయత్నించుట. చూడండి, ఆత్మజ్ఞానము పొందాలనేటటువంటి ప్రయత్నము చేయడం అనేది అది ఒక జ్ఞాన లక్షణంగా చెప్పబడతా ఉంది. ఎల్లప్పుడూ ఆత్మజ్ఞాన సంపాదనార్థము యత్నించుట, లోకమునందలి పదార్థముల యొక్క యథార్థ జ్ఞానమును సంపాదించుట జ్ఞానమే అగును. అలాగే ఈ లోకంలో ఉండేటువంటి పదార్థాలు ఉన్నాయి కదా, ఈ పదార్థాల యొక్క యథార్థమైనటువంటి జ్ఞానము సంపాదించుట కూడా జ్ఞానమే అగును. పై 4 శ్లోకముల యందు చెప్పబడినట్లు వర్తించుట జ్ఞానము కలవాని లక్షణము. దానికి విరుద్ధమైనటువంటిది అంత కూడా అజ్ఞానమని చెప్పబడును. ఇందాక మనం నిన్న మొన్న అవతల మొన్న 4 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈ 4 శ్లోకాలలో చెప్పబడినదే జ్ఞాన లక్షణాలు. అవే జ్ఞానికి ఆ లక్షణాలు అనేవి ఉండాలా, లేకపోతే అతను అజ్ఞాని అని కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానం కావాలి అంటే ఈ విధమైన లక్షణాలతో నువ్వు జీవించాలి, అప్పుడే నువ్వు జ్ఞానివైతావు. ఈ రహస్యాన్ని తెలుసుకో అని కృష్ణుడు అర్జునునికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాని కావాలంటే ఈ నిన్న మొన్న చెప్పినటువంటి 4 శ్లోకాల ఆధారంగా మీరు జ్ఞానాన్ని పొందాలి. ఆ విధంగా మీరు జ్ఞానులు కావాలి. ఓం.